ఎక్కువగా పొట్ట ఉబ్బరంతో గ్యాస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఒకప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్ ఎట్లా ఈ డిసీజెస్ ఉన్నాయో ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ప్రతి ఇంట్లో చాలా మందిలో చూస్తున్నాం. గ్యాస్ సమస్య ఇది చాలామంది కొందరు నెగ్లెక్ట్ చేస్తారు, కొంతమంది దానికి అనేక రకాల యాంటాసిడ్స్ టాబ్లెట్స్ వాడుతుంటారు. కానీ గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మెయిన్గా కొన్ని పద్ధతులు ఉంటాయండి. ఫస్ట్ మీరు తీసుకున్న ఆహారము ఎక్కువసేపు నమిలి తినాలండి. ఎందుకు మరి గ్యాస్ వస్తుందంటే ఇండైజెషన్. మన పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ డైజెషన్ సరిగ్గా లేకపోయేసరికి కడుపులో పట్టేసినట్టు ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, కడుపులో డైజెషన్ సరిగ్గా లేకపోయేసరికి ఫర్మెంటెడ్ అయిపోతుంది, ఫుడ్ పులిసిపోయినట్టు అయిపోయి పుల్లగా మనకు బయటగా తేపులాగా ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్కువసేపు నమిలి తినాలి. చాలామంది ఈ మధ్యకాలంలో టీవీ చూసుకుంటూ, ఫోన్ చూసుకుంటూ, పిల్లలు కూడా బయట మాట్లాడుకుంటూ ఎక్కువ తింటుంటారు, సరిగ్గా నమ్మలరు. దానివల్ల ఇండైజెషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కటే గమనించాల్సింది, మీరు ఏది తీసుకున్నా కడుపు నిండా టైట్గా తినకండి, కొంచెం ఖాళీ ఉంచండి. అలా ఎక్కువసేపు నమిలి తినండి. మీకు నోట్లోనే 80% అనేది డైజెషన్ అయిపోవాలి. అలా చేసి చూడండి, మీరు ఖచ్చితంగా మీ గ్యాస్ సమస్య నుంచి బయటపడతారు. మళ్ళీ మీకు గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందండి.